హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రఫీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లెవెల్ ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేను ప్రీవియస్ వీడియోస్లో విషయం చెప్పాను. నిన్న లాస్ట్ మూమెంట్లో రాంగ్ బయింగ్ వెళ్ళిందని చెప్పడం జరిగింది. ఆ బయింగ్నెస్ని మాత్రం మార్కెట్ కొద్ది క్యాప్చర్ అయితే చేసేసుకుంది. సో మార్కెట్ ఇప్పుడు మనం చూసుకుంటే మాత్రం బ్యాంక్ నిఫ్టీలో ఈ సపోర్ట్, ఈ రెసిస్టెంట్ లెవెల్ ఇంతకుముందు ఉన్న రెసిస్టెంట్ లెవెల్ సపోర్ట్గా మారాలి కూడా దీన్ని మల్టిపుల్ టైం ఒక టెస్ట్ చేసుకునే అవకాశం పాసిబిలిటీ ఉంది. ఒకవేళ అదేవిధంగా మల్టిపుల్ టైం టెస్ట్ చేసుకుంటే మాత్రం ఒక వాల్యూమ్ అయితే జనరేట్ చేసుకుంటుంది. ఇక్కడ నుంచి మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఓకేనా. రేపు మాత్రం బ్యాంక్ నిఫ్టీకి చాలా ఇంపార్టెంట్ లెవెల్స్ అంటే మనకి 55,300 అబోవ్ మనకి ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి. కంప్లీట్గా ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలన్నమాట. అంటే 300 ఎందుకని మంచిది 400 వేసుకొని 55,400 లెవెల్ కంప్లీట్గా మనకి బ్రేక్ అవ్వాలి. సేఫ్ సైడ్ అనమాట. ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా మన టార్గెట్ ఇంటర్డే బేసిస్లో 55,500 లెవెల్ మనకి ఫస్ట్ టార్గెట్, తర్వాత 55,600 మనకి సెకండ్ టార్గెట్. కొద్ది వాలటిలిటీ తగ్గితే మాత్రం 55,700 కూడా మనకి మూడో టార్గెట్ కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంది. కొద్ది వాలటిలిటీ ఉండే అవకాశం పాసిబిలిటీ రేపు మార్కెట్ ఉంది. సో మార్కెట్లో రేపు పొద్దున వాలటిలిటీ పరంగా మన లెవెల్స్ అయితే కంప్లీట్గా నా లెవెల్స్ అయితే మాత్రం 55,600 లెవెల్ వరకు అయితే పాసిబిలిటీ ఉంది. ఒకవేళ వాలటిలిటీ తక్కువ వాలటిలిటీ ఉంటే మాత్రం 55,700 లెవెల్ కూడా వెళ్ళే పాసిబిలిటీ ఉంది. అది కూడా వాలటిలిటీ తక్కువ ఉంటుంది. ఓకేనా. ఒకవేళ మనకి ఈ లెవెల్ బ్రేక్ అయితే, ఒకవేళ సపోర్ట్ ఈ రెసిస్టెంట్ లెవెల్ సపోర్ట్గా మారకుండా ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్ ఆ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం కంప్లీట్గా మనకి మార్కెట్ 54,000 వరకు మనకి డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. 54,000 వరకు వచ్చే పాసిబిలిటీ ఉంది. ఒకవేళ మనకి ఏంటంటే కంప్లీట్గా 54,900 లెవెల్ కంప్లీట్గా బ్రేక్ అవ్వాలి. ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం 54,800 మన ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ 54,600 మన సెకండ్ టార్గెట్. డౌన్ సైడ్లో మనం రెండు టార్గెట్లు పెట్టుకుని జరిగి ఇప్పుడు మనకి 54,100 లెవెల్ బ్రేక్ అయ్యేప్పుడు. ఓకేనా. సో గ్యాప్ అప్ ఓపెన్ అయినా మనకి గ్యాప్ అప్ ఓపెన్ అయినా మనకి మంచిదే గ్యాప్ అప్ ఓపెన్ అయితే. సో మన టార్గెట్ ఇచ్చి ఈజీగా అచీవ్ అయ్యే కోసం గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఇంటర్డే బేసిక్లో ఎంత % గ్యాప్ అప్ ఓపెన్ అయితే చూసి దాన్ని బట్టి పుట్ ఆప్షన్ కాల్ ఆప్షన్ డిసైడ్ చేసుకుంటాం మేడం. గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మనకి లెవెల్స్ అయితే 54,000 దగ్గర కంప్లీట్గా ఒక సపోర్ట్ లెవెల్ ఉంది. ఇక్కడ కంప్లీట్ భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ గ్యాప్ డౌన్ మనకి ఇంత గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వదు. ఒకవేళ కింద కొద్దిగా గ్యాప్ డౌన్ ఒక్కొక్కసారి మార్కెట్ కన్ఫ్యూజ్ చేయడం గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం 54,500 దగ్గర నుంచి 55,000 మధ్యలో గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. అలా గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం కాల్ ఆప్షన్కి బై చేస్తామంట. ఓకేనా. ఫ్లాట్గా ఓపెన్ అయితే వెయిట్ అండ్ వాచ్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ మనకి బ్యాంక్ నిఫ్టీ యొక్క వ్యూ తిరగకముందు ఇప్పుడు ఒకసారి నిఫ్టీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ 23,933 పాయింట్స్ దగ్గర అయితే నిఫ్టీ క్లోజ్ చేయడం జరిగింది. నిఫ్టీలో మనకి ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి. ఈ లెవెల్ ఇంటర్డే బేసిక్గా ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి ఫ్రెండ్స్. ఒకవేళ రేపు మార్నింగ్ ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా అంటే లెవెల్ అంటే 23,800 లెవెల్ కంప్లీట్గా బ్రేక్ అవ్వాలి డౌన్ సైడ్. ఒకవేళ బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా మన టార్గెట్ 23,700 ఫస్ట్ టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది. తర్వాత రెండో టార్గెట్ మాత్రం 23,650 అయితే రెండు టార్గెట్లు అయితే మనకి పెట్టుకోవడం జరుగుతుంది. ఓకేనా. ఎప్పుడు ఈ కంప్లీట్గా పెడితే అంటే మనకి 23,800 లెవెల్ బ్రేక్ అయితే మాత్రం. ఓకేనా. అదేవిధంగా ఒకవేళ అప్సైడ్ మనం ఎక్స్పెక్ట్ చేస్తే అప్సైడ్ మూమెంట్ అయితే 24,000 కంప్లీట్గా బ్రేక్ అవ్వాలి. సో 24,000 దగ్గర ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంది, ఫేస్ చేసుకుంటుంది నిఫ్టీకి. ఆ లెవెల్ బ్రేక్ అవ్వాలి. ఒకవేళ ఆ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం 24,100 మనకి ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ వచ్చి 24,200 మనకి 150 వరకు అయితే సెకండ్ టార్గెట్ అయితే పెట్టుకోవడం ఇది ఇంటర్డే బేసిక్లో. కానీ 2 డేస్ 3 డేస్ 1 or 2 డేస్ మనకి హోల్డ్ చేసుకుంటే మాత్రం డెఫినెట్గా 24,300 కూడా మనకి వెళ్ళే పాసిబిలిటీ మనకి నిఫ్టీకి కనబడుతుందన్నమాట. ఓకేనా. సో రేపు ఇంటర్డే బేసిక్లో మాత్రం 24,100 నుంచి 24,150 వరకు ఒక మనకి ఒక రెసిస్టెన్స్ జోన్స్ ఉన్నాయి. ఈ టార్గెట్లు అయితే అచీవ్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం పుట్ ఆప్షన్ గ్యాప్ అప్ ఓపెన్ అయినా మాత్రం నేను 24,100 దగ్గర రెసిస్టెన్స్ జోన్ ఉంది. ఈ లెవెల్ దగ్గర నుంచి గ్యాప్ అప్ ఓపెన్ అయినా సరే నేను పుట్ ఆప్షన్ చూస్తాను. వాళ్ళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మన ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ లెవెల్ ఫ్రెండ్స్ కంప్లీట్గా ఈ లెవెల్ దగ్గర ఒక సపోర్ట్ ఉంది. సో ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ ఉంది. ఈ లెవెల్ గ్యాప్ డౌన్ ఎంతవరకు గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందో చూస్తున్నాం. ఒకవేళ ఈ సపోర్ట్ లెవెల్కి లోపు అంటే ఇక్కడ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం ఇది రెసిస్టెంట్గా మారిపోద్ది అనమాట. ఒకవేళ అలా కాకుండా ఫ్లాట్గా ఓపెన్ అయితే వెయిట్ వాచ్ చేద్దాం. సో గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం మనకి సపోర్ట్ లెవెల్ ఉంది. మళ్ళీ అగైన్ ఈ లెవెల్ని మళ్ళీ అగైన్ మళ్ళీ మార్కెట్ డౌన్ఫాల్కి వచ్చే అవకాశం పాసిబిలిటీ ఉంటే మాత్రం ఆ లెవెల్ వచ్చే అవకాశం. కానీ ఓవరాల్గా మనం చూసుకుంటే మాత్రం 24,700 మించి 24,700 కిందకైతే మార్కెట్ రావద్దనమాట. సో
24,700కి ఈ సపోర్ట్ లెవెల్ దగ్గర మనకి ఎక్కువ శాతం మార్కెట్ని నిలబడిపోయే అవకాశం పాసిబిలిటీ మనకి బ్యాంక్ నిఫ్టీలో కనబడుతుందన్నమాట. సో ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ నిఫ్టీ యొక్క నా యొక్క నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క నా యొక్క వ్యూ తీరక ఉంది. మీరు కూడా ఆప్షన్లో ట్రేడ్ చేసే జాగ్రత్త ట్రేడర్స్ అని ఆశిస్తున్నాను. నా వీడియో వాచ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.